యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం పవిత్రమైనది, విశిష్టమైన శక్తి స్థలంగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం కృతయుగంలో యాదవ వంశానికి చెందిన యదభక్తుడైన యాద ఋషి ఇక్కడ కఠోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన నరసింహస్వామి 5 రూపాల్లో ప్రత్యక్షమయ్యారు. జ్వాలా నరసింహ, గంధభేరుండ నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ. ఈ 5 రూపాలలో స్వామివారు కనువిందు చేసిన ప్రాంతమే యాదగిరిగుట్ట. అందుకే దీనిని పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని తెలంగాణ తిరుమల అని కూడా పిలుస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం స్వామివారు ఇక్కడ సాక్షాత్కార దేవుడు. ఆయనను కోరుకున్న భక్తుల కష్టాలు తొలగిస్తారనేది నమ్మకం. ఆలయంలో స్వామివారి మూర్తి కొండలోని గుహలో స్వయంభూతిగా వెలిసిందని చెప్తారు. ఆలయ అభివృద్ధి గతంలో చిన్న ఆలయంగా ఉన్న యాదగిరిగుట్టను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిగా అభివృద్ధి చేసింది. ఆలయాన్ని పెద్ద విస్తీర్ణంలో పెద్ద గోపురాలు, శిల్పకళా వైభవంతో మలిచారు. క్షేత్రాన్ని శిల్ప వాస్తు ప్రకారం పునర్నిర్మాణం చేసి ద్రవిడ శైలిలో అద్భుతమైన దేవాలయంగా తీర్చిదిద్దారు. యాదగిరిగుట్టలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమనగా గర్భగుడిలోని విగ్రహం స్వయంభూతిగా వెలిసినది. పురాణ ప్రాముఖ్యత, చారిత్రక నేపథ్యం ఉన్న క్షేత్రం. ప్రతిరోజు వేలాది మంది భక్తులు సందర్శించే పవిత్ర స్థలం. బ్రహ్మోత్సవములు, నరసింహ జయంతి, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. యాదగిరిగుట్ట కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్ర క్షేత్రం. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటే ఆయా కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. నరసింహస్వామిని దర్శించడం చేత అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. పూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది.